నెల్లూరు నగర అభివృద్ధికి సరికొత్త దిక్సూచి ఖరారైంది. సర్వసభ్య సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను చారిత్రాత్మక బడ్జెట్ను ఆమోదించింది. మేయర్ దేవరకొండ సుజాత బాధ్యత తీసుకున్న తన తొలి బడ్జెట్ను నేడు సభలో ప్రవేశపెట్టారు. సుమారు 473 కోట్ల 31 లక్షల రూపాయల అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్ నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగింది. ఈ 126 కోట్ల రూపాయల ప్రారంభ నిల్వతో ప్రారంభమై ఈ ఆర్థిక ప్రణాళికలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు మరియు విద్యకు పెద్దపీట వేశామన్నారు. బడ్జెట్ ఆమోదం పొందిన అనంతరం మేయర్ సుజాత మీడియాతో మాట్లాడారు. మేయర్గా నేను బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన వారందరికీ ప్రత్యేక అభినందనలు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టవలసిన సంక్షేమం మరియు అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ ప్రజాప్రతినిధులు అభిప్రాయాలతో అనుభవజ్ఞులు సహకారంతో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయబోతున్న బడ్జెట్ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచనలో సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనలో వారందరితో సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకోవడం అయింది. 126 కోట్ల 40,60,289 రూపాయల నిల్వతో ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా 473 కోట్ల 31,30,30,000 రూపాయల అంచనాలతో నూతన ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.